ఆ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. అయినా కూడా దశాబ్ది కాలంగా టీడీపీ జెండా అక్కడ ఎగరడం లేదు. ఏమిటా నియోజకవర్గం? అసలు ఆ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి ఏమిటో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ దశాబ్ది కాలంగా టీడీపీ జెండా ఎగరని నియోజకవర్గం కురపాం నియోజకవర్గం. ఇది ఎస్టీలకు కేటాయించిన నియోజకవర్గం. ఒకప్పుడు ఇక్కడ శత్రుచర్ల విజయరామరాజు కనుసన్నల్లో రాజకీయం నడిచేది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. శత్రుచర్ల గిరిజనుడు కాదని కోర్టు ప్రకటించిన తర్వాత శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గానికి ఆయన వెళ్లిపోయారు. దీంతో నాటి నుంచి ఈ నియోజకవర్గంలో టీడీపీకి పట్టు దొరకడం లేదు. సరిగ్గా దశాబ్ది కాలం నుంచి ఇక్కడ వైసీపీ ప్రభావంతో సిట్టింగ్ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి హవా కొనసాగుతుంది. ఈమె శత్రుచర్ల విజయరామరాజు తమ్ముడు చంద్రశేఖర్ కోడలు. ఆమె 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి డిప్యూటీ సీఎంగా జగన్ క్యాబినెట్లో పనిచేశారు. ప్రస్తుతం పుష్ప శ్రీవాణి గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇక్కడ టీడీపీకి బలమైన క్యాడర్, మంచి కార్యకర్తలు ఉన్నప్పటికీ టీడీపీలో ఉన్న వర్గపోరు ఆమెకు కలిసి వస్తుంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కురపాం నియోజకవర్గంలో టీడీపీ టికెట్ ఎవరికనే చర్చ అంతటా జరుగుతుంది. గత 10 ఏళ్లుగా నియోజకవర్గంలో టీడీపీకి సరైన అభ్యర్థి లేకపోవడంతో వైసీపీ తన బలం నిరూపించుకుంది. ఈసారైనా టీడీపీ నుంచి అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ అధిష్టానం వ్యూహరచన చేస్తుంది. అయితే టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. టీడీపీ కోసం పోటీ పడుతున్న వారిలో ఎవరికి టికెట్ కేటాయించాలా అనే దానిపై పార్టీ అధిష్టానం అంతర్గత సర్వే నిర్వహిస్తుంది. టీడీపీ నిర్వహించిన సర్వేలో ఎక్కువ శాతం మొదటి నుంచి పార్టీకి కష్టపడుతున్న పార్టీ ఇన్ఛార్జి తోయాక జగదీశ్వరి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇన్ఛార్జి పదవి అప్పగించినప్పటి నుంచి నేటి వరకు క్రమశిక్షణతో పాటు పార్టీ అభివృద్ధి కోసం 25 నెలల పాటు శక్తి వంచన లేకుండా పనిచేస్తుందని ఆమెకు పేరుంది. అయితే మరోవైపు పార్టీలోని 2వ వర్గానికి చెందిన బిడ్డిక పద్మావతి, పువ్వల లావణ్య కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు నందివాడ కృష్ణబాబు కూడా టీడీపీ టికెట్ కోసం మొదటి నుంచి గట్టిగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. చివరి నిమిషంలో వచ్చిన కురపాంకు చెందిన మాజీ ఎంపీ ప్రదీప్ దేవ్ కుమారుడు వీరేష్ చంద్రదేవ్ కూడా ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. దీంతో ఎవరికి వారు చాప కింద నీరులా పార్టీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గత 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పాముల పుష్ప శ్రీవాణి ఎన్నికల్లో ఢీకొట్టాలంటే సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న ప్రజాదరణ పొందిన అభ్యర్థి కోసం టీడీపీ సర్వేలు చేయిస్తుంది. అయితే టీడీపీని గ్రూప్ రాజకీయాలు వేధిస్తున్నాయి. ఈ సమస్య వైసీపీలో కనిపించడం లేదు. ఇది ఒక విధంగా వైసీపీకి ప్లస్ పాయింట్గా చెప్పవచ్చు. ఈసారి ఎన్నికల్లో నిజమైన గిరిజన అభ్యర్థికి టికెట్ కేటాయించాలనే గిరిజన నినాదం ఏ మేరకు పనిచేస్తుందో వేచి చూడాలి.